అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఇట్లు మీ సినిమా. అసలు ఏంటి ఇట్లు మీ సినిమా అంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు వాళ్ళ సినిమా టైటిల్ గురించి. అసలు ఈ టైటిలే పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అసలు ఈ సినిమాకి ఇట్లు మీ సినిమా అని వీళ్ళు టైటిల్ పెట్టడానికి గల కారణాలు ఏంటో వాళ్ళ నోటితోనే తెలిసేసుకుందాం. హాయ్ సార్. సో అసలు ఇట్లు మీ సినిమా ఏంటి ఈ టైటిల్, అసలు ఈ టైటిలే పెట్టడానికి గల కారణం ఏంటి? సో ఇట్లు మీ సినిమా అంటే ఇది మా సినిమా కాదండి, మన అందరి సినిమా. సో ఎందుకంటే సో సినిమా అనేది అందరిది. ఇప్పుడు నేను సినిమా చేశాను, నేను ఒక్కని చూడండి కదా, నాతో పాటు చాలా మంది చూస్తారు, ఆబ్వియస్ చూస్తారు, ఆడియన్స్ మొత్తం చూస్తారు. సో కాబట్టి మీ సినిమా అని పెట్టారు. అంటే ఇది మీకు డెడికేటెడ్ అన్నట్టు ఒక చిన్న కాన్సెప్ట్ దాంట్లో. ఓకే, అంటే ఇది మీకు డెడికేటెడ్ అంటే ఎటువంటి పీపుల్స్ కి డెడికేట్ చేయబడుతుంది అంటారు? ఎవరు సినీ ఫీల్డ్ కి వచ్చి సక్సెస్ అవ్వని వాళ్ళకి, సక్సెస్ అయిన వాళ్ళకి. సక్సెస్ అయిన వాళ్ళకి మనం సక్సెస్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు సక్సెస్ అవ్వలేదు, సో ఒక వే పాత్, సక్సెస్ కి ఒక దారి మా సినిమా చూపిస్తుంది. అంటే ఒక నలుగురు కుర్రవాళ్ళు సినీ ఫీల్డ్కి వచ్చి ఎలా కష్టపడ్డారు, ఎలా గెట్ ఆన్ అవ్వరు, మధ్యలో ఏంటి ఇబ్బందులు ఏమైనా వచ్చాయా, లేదా సక్సెస్ ఎలా అయ్యారు అనేది మా సినిమా. ఓకే, సినిమా మొత్తం కూడా ఇదే స్టోరీ మీద నడుస్తూ ఉంటుంది అంటారు. అయితే అసలు ఇదే సినిమా స్టోరీ అయినప్పుడు అసలు మీ రియల్ లైఫ్ లో మీరు ఎటువంటి కష్టాలు ఫేస్ అంటే ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఫేస్ చేశారు? సో ప్రాబ్లమ్స్ ఫేస్ అంటే కంపల్సరీ ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికైనా. ఎందుకంటే మనం ఒక ప్రొడ్యూసర్ కొడుకు కాదు, హీరో కొడుకు కాదు, సో మనం కామన్ మ్యాన్. సో కాబట్టి నేను కూడా సినీ ఫీల్డ్ ట్రై చేయడానికి, సో నేను సక్సెస్ అవ్వడానికి, టెస్ట్ చేసుకోవడానికి, నేను అసలు సక్సెస్ అవుతానా, అసలు నిలదొక్కోనా అని సక్సెస్ అవ్వడానికి నేను సినీ ఫీల్డ్కి వచ్చాను. కష్టాలు పడ్డాను, చాలా ఆఫీస్లో చుట్టూ తిరిగాను. సో కొంతమంది డబ్బులు అడిగారు, కొంతమంది చెప్పాలంటే రెస్టారెంట్కి పిలిచి సిట్టింగ్ చేయమన్నారు. బట్ నేను ఒకటే అనుకున్నాను, సో నా కష్టంతో నేను సక్సెస్ అవ్వాలంతే. డబ్బులు పెట్టో లేదా వాళ్ళకి సిట్టింగ్లో కూర్చోబెట్టి మందు పోయడాలో నాకు అలవాటు లేదు, అలవాటు చేసుకోను కూడా. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పారు కదా, అంటే ఇలాంటివి చేస్తే అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? చాలా వరకు అంటే నేనేమంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అలాగా అడిగారు కాబట్టి నా రియల్ లైఫ్ జరిగాయి కాబట్టి నేను అలా చెప్పాను. ఎందుకంటే నేనైతే మనకు జరిగితేనే ఏదైనా మనం చెప్పగలము. సో నాకు జరిగాయి రియల్ గా. ఆడిషన్స్కి వెళ్ళాను, బాగా చేశారమ్మా, ఎక్కడ, ఏ ఊరు, ఏంటి, ఎక్కడి నుంచి అని మొత్తం చెప్పాను. ఒక 2 డేస్లో కాల్ చేస్తాను చెప్పారు. ఓకే, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, అమ్మయ్య ఒక 2 డేస్లో కాల్ చేస్తారు అంటే ఏదో చిన్న హోప్, చిన్న క్యారెక్టర్ ఎవరికి పోతారా అని. 2 డేస్ తర్వాత కాల్ వచ్చింది. డైరెక్ట్ ఎవరు యాక్చువల్లీ మామూలు కాల్ చేసేది అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్ ఫోన్ చేస్తారు. నాకు డైరెక్ట్గా డైరెక్టరే ఫోన్ చేస్తాను, బాగా చేసావమ్మా అది ఇది అన్న. థ్యాంక్ యూ సార్ అన్న. మరి ఏంటి అని తను నాంటున్నాడు. అసలు ఏంటి సార్ చెప్పండి సార్. ఏంటంటే ఏం లేదమ్మా, మనది కొత్త సినిమా, అందరిని కొత్త వాళ్ళు చేసుకుంటున్నాం, ఒక 3 హీరోస్ ఉన్నారు దీంట్లో, నిన్ను వన్ ఆఫ్ ద హీరో పెడతాను. మరి ఏంటి నాకు అంటే నీకేంటంటే సార్ నేను ఫ్రీగా చేస్తాను చెప్తాను. ఎందుకంటే ప్యాషన్. నేను మెయిన్ ఈ ఫీల్డ్కి రావడానికి డబ్బులు సంపాదించడానికి అయితే కాదు, కావాలి డబ్బులు ఎంతవరకు మనకి ఎంత కావాలో అంతే కావాలి. ఒక ఫేమ్, సో మనకు ఫేమ్ కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ సపోజ్ ఎగ్జాంపుల్ మన గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మంది వరకు. చిరంజీవి అంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అంటే ఏంటి అక్కడ తన దగ్గర డబ్బులు ఉన్నాయి, తిన దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ అక్కడ ఏంటి మనకు డిఫరెన్స్ చూడాల్సింది? ఫేమ్. నాకు ఆ ఫేమ్ సంపాదించుకోవాలని నేను వచ్చాను. సారీ సార్, నేను ప్రెజెంట్ డబ్బులు పెట్టే పరిస్థితిలో లేను, ఒకవేళ ఉన్నా కూడా నేను పెట్టలేను సార్. ఎందుకంటే నా టాలెంట్ మీద నేను వచ్చాను. యాక్టింగ్ బాగా చేశానా చెప్పండి, నేను ఫ్రీగా చేస్తాను మీ సినిమాలు. ఎందుకంటే నేను ఫ్రీగా చేసినా కూడా నాకు మంచి పేరు వచ్చింది అనుకో, నెక్స్ట్ మూవీ నాకు కంపల్సరీ రెమ్యునరేషన్ ఇస్తాను, నేను దాంతో సంతృప్తి పడతాను. అంతే తప్ప నేను మీకు ఇప్పుడు సినిమా డబ్బులు పెట్టి నేను నష్టపోయి తర్వాత సూసైడ్ చేసుకుని అలాంటి జరిగాయి చాలా వరకు, నా తెలిసిన వాళ్ళ దగ్గర జరిగాయి సార్. నేను అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వను, నన్ను అడగండి ప్లీజ్. క్యారెక్టర్ ఉందా చెప్పండి, చిన్న క్యారెక్టర్ అయినా, హీరోని కాదు, హీరో ఫ్రెండ్, చిన్న ఏ రోల్లో నేను చేస్తాను, బట్ డబ్బులు అయితే నాకు నేను చెప్పాను. సరేమో చెప్తాను చెప్పాను. నాకు అలాంటి కాల్స్ చాలా వచ్చాయి, చాలా ఫేస్ చేశాను కూడా. అలాంటి టైంలో ఇంకా వద్దు, మనకు సినీ ఫీల్డ్ సెట్ అవ్వదు, మన కష్టాలు పడుతున్నామని టైంలో బయటకు వచ్చి నేను జాబ్ సెర్చ్ చేసుకున్న, జాబ్ వచ్చింది, చేసుకుంటున్నాను. ప్రసాద్ గారు నాకు రూమ్మేట్. ఓకే, సో బాగా తిరిగాం కలిసి. సో రూమ్మేట్ అంటే మీరు ఇండస్ట్రీలోకి ట్రై చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ పరిచయం అయ్యారు. సో అలా మేము కూడా ట్రై చేసాము. బట్ ఇలాంటి కొంచెం ఆటంకాలు వచ్చాయి కాబట్టి నేను ఫీల్డ్ వదిలిపెట్టాను. సో అందరూ వెళ్ళిపోయారు, మ్యాక్సిమం నాకు తెలిసిన రూమ్మేట్స్ అందరూ వెళ్ళిపోయారు. సో ఒక అంటే ఎగ్జాక్ట్లీ ఒక 8 months బ్యాక్ కాల్ చేశాను. అంటే అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ అలా కాల్ చేసేవారు, ఎలా ఉన్నావు ఏంటి అన్న, జాబ్ ఎలా ఉంది, ఆ జాబ్ ఓకే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పారు. సినిమా ఉంది, సినిమా చేస్తున్నాం, 4 హీరోలు, దాంట్లో వన్ ఆఫ్ ది నువ్వు అని చెప్పారు. షాక్ అయిపోయాను.
అసలు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు సిరీస్ అంటే షాక్ లో ఉన్నాను అప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 10 years అయింది ఫీల్డ్ వదిలిపెట్టి మళ్ళీ ఇలా రావడం ఒక అదృష్టం అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వచ్చిన షాక్ లో ఉన్నాను, ఇది కళా నిజం అన్నట్టు ఉన్నింది. లేదు చేస్తున్నాము, నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనం కష్టాలు ఎలా పడ్డామో నాకు తెలిసి నేను రియల్ లైఫ్ నేను చూశాను. సో కాబట్టి మన సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే, నలుగురు కుర్రాలు సినీ ఫీల్డ్కి వచ్చి వాళ్ళకి పడిన కష్టాలు ఏంటి, వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది సినిమా కాన్సెప్ట్ నువ్వు చేయాలి అని చెప్పాను. సో ఇంత మంచి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనుకోవడం, నో ప్రాబ్లం సార్ కంపల్సరీ నేను చేస్తానని. సో అలా ఒక 20-25 daysలో మొత్తం సినిమా సింగిల్ షెడ్యూల్లో అయింది. నెక్స్ట్ మంత్ రిలీజ్కి సిద్ధంగా. అయితే మీ కళ ఆఖరికి నెరవేరింది అంటారు, స్క్రీన్ మీద కనిపించాలనుకునే మీ కోరిక నెరవేరింది. అసలు ఎలా ఫీల్ అయ్యారంటే అలా కాల్ వచ్చినప్పుడు ఇదంతా నిజమేనా అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 1 year అయింది ఇండస్ట్రీ వదిలిపెట్టి, కాల్ వస్తే ఏం కాదు అనుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ కనుమరుగు అయిపోయింది నాకు. అంటే ఉంది మైండ్లో ఉంది చెయ్యాలా ఏదో ఒకటి సాధించాలని. బట్ మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఒప్పుకోకపోవడం అదొకటి ఒక పార్ట్. సో దానికని నేను రిస్ట్రిక్ట్ అయ్యి నేను ఆపేశాను. సో మధ్యలో ఒక 2 chances వచ్చాయి కానీ ఫోన్స్, బట్ నేను ఇంట్రెస్ట్ లేదండి ప్రెజెంట్ అని చెప్పాను. సో అలాంటి టైంలో నాకు ఒక అది బంపర్ ఛాన్స్ వచ్చింది. ఎలా నేను కాదనుకోని చెప్పాను. అది కూడా చేసి నా ఫ్రెండ్. బయట వాడు చేస్తే ఎవరో నమ్మచ్చు నమ్మకపోవచ్చు, బట్ నా క్లోజ్ ఫ్రెండ్ నా కష్టాలు చూశారు, నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు. సో మేము ఎలా తిని బ్రతికామో ఆయనకు తెలుసు. అలాంటి ఆయన నాకు ఫోన్ చేసి కంపల్సరీ ఛాన్స్ ఉంది, చెయ్యాలి, నువ్వే చెయ్యాలి అని ఇన్సిస్ట్ చేస్తే ఎవరైనా అది ఎందుకు కాదంటారు. అసలు కాదనడానికి ఛాన్స్ లేదు, 100 కాదు 1% కూడా ఛాన్స్ లేదు. సో కాబట్టి నేను చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రసాద్ మై ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ హరీష్ చావా కొత్త డైరెక్టర్, యాడ్ ఫిలిం చేశారు. తను కూడా ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అంటే మీకు అంటే తెలిసిండొచ్చు తెలియకపోవచ్చు, ఆయన చెప్పిందే వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని సినిమాలు అలా ఉంటాయి, ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ గా చిన్న డైరెక్టర్స్ కూడా నేను చెప్పింది చేయంటారు, కానీ అట్లా ఏమీ లేదు. సీన్ ఇది ఇలా చూపిస్తారు, అవి ఇది సీన్ మీరు ఇలా చేయండి, లేదు మీరు కొంచెం ఏదైనా దాన్ని మార్చి చేస్తారా చేయండి, నాకైతే అవుట్పుట్ పర్ఫెక్ట్ రావాలని చెప్పారు. సో అలాంటి లీనియన్స్ మనకి ఎవరు ఇవ్వరండి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ డైరెక్టర్స్. సో ఆయన కొంచెం యంగ్ జనరేషన్ కాబట్టి ఆయన కష్టాలు తెలుసు కాబట్టి ఆయన కూడా అలాగే వచ్చాడు కాబట్టి సో మనకు అలా ఛాన్స్ ఇచ్చారు. సో సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సినిమా హిట్ అయ్యి సక్సెస్ రావాలి, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మేము చేసిన 4 members హీరోయిన్స్ అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటాను. సో అలానే నాకు వద్దన్న టైంలో ఒక ఆఫర్ వచ్చింది. నెక్స్ట్ ఆఫర్ నెక్స్ట్ మంత్ ఇంకొక మూవీ కూడా అగ్రిమెంట్ ఇచ్చాను. ఓకే, అప్పుడే ఇంకో ఆఫర్ కూడా. ఓకే, నిజంగా ఇది సక్సెస్ అనే చెప్పుకోవాలి. నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రొడ్యూసరు మీరు ఒక రూమ్లో షేర్ చేసుకున్నాం మీకు ఫ్రెండ్ అని, అంటే ఎవరైనా ఇది విన్న తర్వాత అంటే మీరు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి మీకు అవకాశం ఇచ్చారా, అసలు నిజంగానే మీలో టాలెంట్ చూసే ఇచ్చారా, లేకుంటే ఫ్రెండ్ అనే అవకాశం ఇచ్చారా అనేసి ఎవరైనా అడిగితే అలా అడిగే వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు? ఒకటే చెప్తాను నేను, నాలో టాలెంట్ లేకపోతే ఎంత ఫ్రెండ్ అని ఇవ్వరు ఛాన్స్. ఓకేనా? ఓకే, ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు తెలియకపోవచ్చు, సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రూమ్మేట్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేస్తున్నాను మనతో. అవును, ఓకేనా? 30 rupees ఉంటే థమ్స్ అప్ తాగి ఆ పూటకి గడుపుకున్నారు. సో అలాంటి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు సునీల్కి? ఒక 20-30% ఫ్రెండ్ అని, ఒక 70% తన టాలెంట్ చూసి. సో ఇప్పుడు నేను రూమ్లో ఉన్నంత మాత్రమే ఖాళీ కూర్చోం కదా. సో ఏదైనా స్టోరీ చెప్తుంటాడు, మేము యాక్టింగ్ చేసి చూపిస్తాం, ఇలా చేసి చూపిస్తాం, అలా చేసి చూపిస్తాం. ఓకే, ఇతను టాలెంట్ ఉంది, నెక్స్ట్ టైం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అతనికి మైండ్లో వచ్చిండొచ్చాము. సో కంపల్సరీ ఆ క్యారెక్టర్కి ఇప్పుడు క్యారెక్టర్ అనుకుంటే ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు మన ఏమనుకుంటారు RRR రామ్ చరణ్ని ఎన్టీఆర్ తీసుకోవడానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ చేయలేడు యాక్టింగ్, మహేష్ బాబు చేయలేడా? అంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు యాప్ట్ అవుతారు, పర్ఫెక్ట్ సెట్ అవుతారు. అంటే ఏంటంటే ఈ క్యారెక్టర్ చేస్తే వీలే చేయాలి అని కొన్ని సినిమాలు ఉంటాయి. కొన్ని సినిమాలు ఏంటి ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు కదా అనుకుంటారు. అలా నేను సెట్ అవుతానేమో తన మైండ్లో ఉందేమో. సో కాబట్టి నేను డాన్స్ మాస్టర్, నాకు డాన్స్ వచ్చు. సో దీంట్లో సాంగ్స్ ఉంటాయి. సో మా 4 members కలిసి డాన్స్ వేస్తాం. సో డాన్స్ వస్తుంది అని ఒక చిన్న కాన్సెప్ట్తో ఆయన నాకు ఇచ్చిందే చేయండి. బట్ మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్. నేను అనుకున్నా ఏంటంటే ఒక 30-40% ఫ్రెండ్షిప్, 60% నాకు మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, సో ఇండస్ట్రీ వదిలేసి చాలా కాలం అయింది అని అన్నారు కదా, ఈ వదిలేసి మీరు జాబ్ చేసుకుంటూ ఒక సింపుల్ లైఫ్ని అయితే లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ మీకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చి మీకు కాల్ వచ్చినప్పుడు లైక్ పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఎందుకు నీకు వదిలేసావు కదా, జాబ్ చేసుకుంటున్నావు కదా, అదే కంటిన్యూ చేయి, మళ్ళీ ఇండస్ట్రీ అవసరమా, ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా మీకు? 100% ఎవరింట్లోనే వస్తాయి. బట్ ఏంటంటే మరి వాళ్ళందరికీ ఏం చెప్పారు? ఓకే, ఉంది కోరిక తీర్చుకో.
ఇప్పుడు ఒక సినిమా చేసినా కూడా అది గుర్తుండిపోతుంది, ఒక 100 ఏళ్ళు గుర్తుండిపోతుంది, గూగుల్లో అలా ఉండిపోతుంది, నాకు సినిమా పేరు కొట్టగానే పలానా వ్యక్తి చేశారని. సో నాకు అసలు సాటిస్ఫాక్షన్ చాలు. ఓకే. సో ఇంట్లో వద్దన్నా కూడా నేను కొంచెం కన్విన్స్ చేశాను వాళ్ళు. సో నా ప్యాషన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిటర్న్ అమౌంట్ పెట్టట్లేదు, గాడ్స్ గ్రేస్ అది. ఉన్న సిచ్యువేషన్ లో మనం అమౌంట్ పెట్టాలి, అది వస్తుందో రాదో డౌట్. కానీ మనం అలాంటి వాడు మన రూమ్మేట్ నన్ను పిలిచి అవకాశం ఇచ్చాడు అంటే అది గ్రేట్ అనుకోవాలి. సో చెప్పాను, కన్విన్స్ చేశాను, ఓకే చేశాను. ఓకే, అసలు ఈ స్టోరీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? నా పాత్ర అంటే ఏంటంటే, నేను మిగతా 3 ఫ్రెండ్స్ నేను ఏరియాలో కలుస్తాను. సో ట్రయల్స్లో ఉంటాం 3. సో సినీ ఫీల్డ్ ట్రయల్స్లో నాకు ఆల్మోస్ట్ లవర్ ఉంది మూవీలో. అంటే క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందంటారు ఇందులోని? ఓకే. నేను యాక్చువల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఐ మీన్ నెలకి 3 lakhs నాకు శాలరీ. ఓకే. బట్ అది వద్దనుకొని నేను సినీ ఫీల్డ్కి వచ్చాను. ఎందుకు? సో నా అసలు ఏంటి నేను టెస్ట్ చేసుకున్నామని, నేను సెట్ అవుతానా లేదా, సెటిల్ అవుతానా లేదా, సక్సెస్ అవుతానా లేదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక ఫీల్డ్లోకి రావాలి అంటే సక్సెస్ అవుతామా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించకూడదు. ఫస్ట్ స్టెప్ ఇన్ అవ్వాలి. స్టెప్ ఇన్ అయిన తర్వాత మనం పడే కష్టం మీద సక్సెస్ ఉంటుంది. మనం పడకుండా ఇంట్లో కూర్చొని పడుకొని నాకు సక్సెస్ రావాలంటే ఎట్లా రాదు. మన అన్నం పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి వెలిగించాలి కదా. వెలిగిస్తేనే అది అవుతుందనే తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రయత్నం మనం చేయాలి. సో అలా మేము ట్రై చేస్తుంటాం. బట్ తనకేంటంటే ఆ సినిమాలో, మన సినిమాలో హీరోయిన్కి ఏంటంటే ఇష్టం ఉండదు సినీ ఫీల్డ్. మంచి సక్సెస్లో వెళ్తున్నాం యాజ్ ఎ జాబ్గా. సో మనం తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. సో ఇంట్లో ఒప్పించాను, నువ్వు ఇప్పుడు మళ్ళీ ఈ ఫీల్డ్ అంటే మాత్రం ఇంట్లో ఒప్పుకోరు అని చిన్న డిస్కషన్ నడుస్తుంది. సో నాకు డైలమా, ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా ఇట్లా లవ్ని వదిలిపెట్టుకోవాలి. ఆ చిన్న డైలమాతో మూవీ అంతా నడుస్తుంది. సో తర్వాత నేను నా సక్సెస్ని తనకి చూపిస్తాను, తను కూడా నా రూట్లోకి నేను తెచ్చుకుంటాను. ఓకే. సో ఒక క్యూట్ స్టోరీని అయితే చుట్టూ తిప్పుతూ చూపించారు అయితే. ఓకే. అండ్ ఇప్పుడు మన హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం, రాణి గారు. అసలు మీ స్టోరీ ఏంటి అసలు ఈ సినిమాలోని? అంటే 4 హీరోలకి 4 హీరోయిన్స్ ఉంటారు. ఏ స్టోరీ చూసుకున్నా కూడా మనం లైక్ స్నేహితులు కానీ చాలా సినిమాలు ఉన్నాయి. అలా క్యూట్ హీరోస్ 4 మెంబర్స్ని పెట్టినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా 4 హీరోయిన్స్ని పెడతారు. కానీ ఇందులో చూసుకుంటే మీరున్నారు. అసలు మీదేంటి పాత్ర ఇందులోని? అంటే వీళ్ళు హీరోస్ కానీ నేను వీళ్ళకి అక్క క్యారెక్టర్ చేశానమాట. ఓకే. అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూవీలో వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వకపోవడం వల్ల నేను ఒక టీ కొట్టు పెట్టుకుంటాను అనమాట. వీళ్ళందరూ వచ్చి నా టీ కొట్టులో టీ తాగడం వల్ల వీళ్ళు మాట్లాడుకుంటుంటారు ఫిలిం ఇండస్ట్రీ గురించి. అంటే ఫిలిం ఇండస్ట్రీ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ వీళ్ళు అప్పుడప్పుడు అలా వింటూ ఉన్నప్పుడు నా స్టోరీయే కదా, నా ఫీల్డే కదా వీళ్ళు వెళ్తున్నారు. ఇండస్ట్రీ తెలుసు అన్నారు అంటే ఆల్రెడీ మీరు స్టోరీలో ఒకసారి ట్రై చేసి ఉంటారు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఉంటది. అంటే ఫస్ట్ మూవీలో నేను టీ కొట్టు పెట్టుకుని ఉంటాను. తర్వాత నా స్టోరీ తెలుస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను, ప్లస్ ఊరు నుంచి వస్తాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ అన్సక్సెస్ అనమాట. ఇంకా నేను చేయలేను, ఇంకా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళలేను అని మళ్ళీ నేను ఊరికి కూడా వెళ్ళాను. ఊర్లో ఆల్రెడీ నేను హీరోయిన్ అవుతా అని చెప్పేసి వచ్చాను, కానీ ఊరికి వెళ్ళలేను ఇంకా నేను. అలా అని చెప్పేసి ఒక సిటీలోని టీ కొట్టు పెట్టుకొని నేను ఇంకా ఊర్లో అబద్ధం చెప్పుకుంటా, నేను ఆల్రెడీ హీరోయిన్ అయిపోయాను అలా చెప్పుకుంటా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం నేను టీ కొట్టు పెట్టుకొని ఉంటానన్నమాట. వీళ్ళు 4 వచ్చి నా టీ కొట్టులో రోజు టీ తాగడం, అంటే రెగ్యులర్ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. టీ తాగుకుంటూ మాట్లాడడం విని అలా కాదు అని కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయడము, కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము అలా. ఓకే. మరి మీరు ట్రై చేశాను అన్నారు కదా, అంటే సినిమాలో స్టోరీలో మీరు పడ్డ స్ట్రగుల్స్ అంటే నేను కూడా ఆఫీస్కి తిరగడము అలా, కానీ అలా కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా. ఆ స్టోరీలో మూవీలో కూడా బయట ఉన్న స్టోరీ మూవీలో ఉందన్నమాట. మూవీ అనమాట. తర్వాత మేమందరము ఇంకా అందరం కలిసిపోయి ఒక సినిమా ప్లాన్ చేస్తాము, ఆడిషన్ తీసుకోవడము అలా. సో ఇప్పుడు దాకా మనం సినిమాలో స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగిన స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక అమ్మాయిగా ఇండస్ట్రీలోకి రావడం ఎంత కష్టమో తెలుసు. అది మన తెలుగు వాళ్ళంటే అది ఇంకా కష్టం. తెలుగు వాళ్ళని చాలా అరుదుగా తీసుకుంటారు టాలెంట్ ని తీసి. అంటే ఇప్పుడు ప్రెసెంట్
స్కిన్ షో చేసే వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మన డైరెక్టర్స్. ఇది చాలా వరకు ఒప్పుకోరు, బట్ ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక తెలుగు వారు అయ్యుండి మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే మైండ్ లో కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇండస్ట్రీలోకి వస్తారు కదా, మీరేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చారు? ఇప్పుడు స్కిన్ షో చేయాలంటే హీరోయిన్ అయ్యి ఉండాలి. నేను హీరోయిన్ కాకుండా నార్మల్ గా వెళ్దాము అనుకున్నాను. నార్మల్ గా లీడ్ క్యారెక్టర్స్ కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయొచ్చు అని. చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అనమాట. యాక్టింగ్ చేయడం, స్క్రీన్ మీద కనబడితే ఎంత మనల్ని ఎంతో మంది చూస్తారు. చూసినప్పుడు హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అలా అని చెప్పి అలా చాలా ఇష్టం ఫిలిం అంటే. బానే ఇప్పుడు దాకైతే బాగానే వచ్చాము. ఓకే, పర్వాలేదు. అంటే లైక్ ఇండస్ట్రీలోకి అంటే అబ్బాయిలకి సపోర్ట్ ఇవ్వడమే చాలా అరుదు ఫ్యామిలీస్. ఇప్పుడుకో బతిమాలితే ఒప్పుకున్నారు, పంపించారు అని అనేసి చెప్తూ వస్తారు. అలాంటిది అమ్మాయిగా మీరు ఇండస్ట్రీలోకి వెళ్తాను అంటే మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అసలు? రియాక్షన్ అంటే చాలా మంది చెప్పారు. చాలా మంది మన ఫ్యామిలీయే, ఎందుకు అవసరమా, ఇలా వెళ్ళడం అవసరమా, అసలు ఇలా ఫిలిం ఇండస్ట్రీ ఇలా ఉంటదంట, అసలు ఎందుకు వెళ్తున్నారు మీరు, ఎందుకు వెళ్తున్నావు? సొంత మా అమ్మాయి చెప్పారు, ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు అనుకుంటున్నావు, నీకు ఎలాగో బ్యూటీ పార్లర్ ఉంది కదా, అక్కడే ఉండొచ్చు కదా, నువ్వు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు వెళ్తావు అని చెప్పేసి చాలా అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు. నాకు ఫిలిం ఇండస్ట్రీ ఇష్టము. మనకి ఏదైతే ప్రొఫెషన్ ఇష్టమో దాంట్లోనే వెళ్తేనే మనం ఓన్గా హ్యాపీగా ఉండగలం. ఎవరో చెప్పారని ఇప్పుడు చాలా ఇప్పుడు అంటారు, బ్యూటీ పార్లర్ కూడా ఎందుకు అంటారు, కానీ లేడీస్ బయటికి రావడం ఎందుకు అంటారు. కానీ అలా అని చెప్పి ఇంట్లోనే కూర్చోలేం కదా. అవును, అలా. సో అయితే మీరు అలా అయితే ఇండస్ట్రీలోకి వచ్చాము అని అంటున్నారు. మరి ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు? మీరు ఇండస్ట్రీలోకి స్టార్ట్ అయ్యి 5-6 years అవుతుంది. మా సీరియల్స్, మూవీస్ చేశాను, యాడ్స్ కూడా చేశాను. ఫస్ట్ యాడ్ అనేది నాగబాబు గారితో జేబీ ఇన్ఫ్రా యాడ్ చేశాను. ఆ తర్వాత నుంచి కాల్స్ వస్తుంటే అసలు రాను అని చెప్పడానికి ఉండదు. వెళ్ళాలా వద్దా, ఈ ప్రొఫెషన్ ఉంది కదా, ఇంకో ప్రొఫెషన్ కి వెళ్ళాలా వద్దా అని చెప్పి డౌట్ వస్తుంది. కానీ ఆటోమేటిక్ గా వెళ్తాను, మనసులో ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది. ఎవరు వద్దన్నా వెళ్ళాలి అనిపిస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక లైక్ గుర్తింపు తెచ్చిన కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. అలా మీ లైఫ్ లో ఏది మీకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది? అంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది కావచ్చు అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్నిటితో పోలీసి ఇది మీకు బిగ్గెస్ట్ రావచ్చు అనుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాను కూడా. సో ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా చాలా మంది నోటి నుంచి ఒక వర్డ్ అయితే ఎక్కువగా వస్తుంది, లైక్ అబ్బాయిలు అయితే డబ్బులు ఇవ్వమంటున్నారని, లేకుంటే ఎక్సెట్రా అండ్ అమ్మాయిలు అయితే ఓపెన్ ఫ్యాక్ట్ గా కమిట్మెంట్ ఇవ్వమంటున్నారు అని అంటూ వార్తలు వినిపిస్తాయి. నిజమేనా ఇది? అంటే మీరు ఏదైనా ఫేస్ చేశారా ఇలాగా? లేదు, ఫేస్ చేయలేదు. అంటే లైక్ ఎవరైనా మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీతో పాటు కలిసి చేసే కొలిక్ యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళైనా ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా ఇట్లా అడుగుతున్నారు అని అనేసి? అంటే లేదు, ఇప్పటి వరకు అయితే నా ఫ్రెండ్స్తో కూడా నేను వినలేదు. ఇలాంటివి ఉంటాయి అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం చెప్తారు దీని గురించి? అంటే మనకి ఇష్టం ఉంటే చేయొచ్చు. ఇప్పుడు మనకి క్యారెక్టర్ కావాలి, మన ఈ మూవీలో యాక్ట్ చేయాలి అంటే చేయొచ్చు, చేసేవాళ్ళు చేయొచ్చు. లేదు మాకొద్దు, మేము క్లీన్ గానే వెళ్ళిపోతాము, అలా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అడిగి ప్లస్ మూవీ ఇండస్ట్రీ మొత్తం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో సినిమాలు నీకెందుకు అని అడిగితే మీరేం చెప్తారు అలా అడిగే వాళ్ళకి? నాకు ఇష్టం, ఫిలిం ఇండస్ట్రీ ఇష్టం, స్క్రీన్ మీద కనబడడం ఇష్టం, అంతే. ఓకే. సినిమాలు నీకెందుకు అని అడిగే వాళ్ళకి నా సమాధానం, సినిమాలు యాక్ట్ చేయము, మీరు సినిమాలు చూడకుండా మానేస్తున్నారు, సీరియల్ చూడకుండా మానేస్తున్నారు. అది ఎప్పటి వరకు తెలుసా? సినిమాలు చేయకనేది సక్సెస్ అనంత వరకు. వన్ సక్సెస్ వచ్చి మనం ఫేమ్ వచ్చింది అనుకో, మావాడు రా, అరే మా తమ్ముడు రా, మా అన్నరా, వాడు మేము ఒకే రూమ్మేట్స్ రా అని చెప్పుకుంటారు. అంటే ఏంటది? సక్సెస్ వచ్చిన తర్వాత. సినిమా ఎంటర్టైన్మెంట్ గానే చూడాలి. అంటే ఇప్పుడు కమిట్మెంట్ అన్నారు, తను మంజులా గారు చెప్పినది కూడా కరెక్టే. ఎందుకంటే
అది వాళ్ళ ఇష్ట ప్రకారం అది. సో వాళ్ళ ఇప్పుడు ఏంటంటే కొంతమంది నేను చెప్పాను కదా, నేనైతే సినిమాలకు వచ్చింది డబ్బుల కోసం అయితే కాదు. డబ్బులు కావాలి, ఎవరికైనా జీవించాలని డబ్బులు కావాలి, బట్ ఒక ఫేమ్ కావాలి నాకు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు అరే మా అన్నరా, మా తమ్ముడురా, మా బావరా, ఒక ఫేమ్ చాలు మనకి అది. సో దానికోసం కమిట్మెంట్ అంటారా, ఇంకా అది ఉండొచ్చు, లేదని మాత్రం చెప్పలేను. ఉంది ప్రెజర్, ఉండొచ్చు కూడా కాదు, ఉంది యాక్చువల్గా. అది ఎలా అంటే ఇప్పుడు మంజుల గారు చెప్పినట్టు క్లీన్గా వెళ్ళే వాళ్ళకి అది అవసరం లేదు, టాలెంట్ మీద నమ్ముకున్న వాళ్ళకి. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, లేని వాళ్ళకి. అది లేని వాళ్ళు కూడా ఎవరంటే నాకు తెలిసి తెలుగు వాళ్ళకి కాదు, బాంబే వాళ్ళకి, ఐ మీన్ నార్త్ వాళ్ళకి. ఓకే, మన సౌత్ వాళ్ళైతే నాకు తెలిసి అసలు ఒప్పుకోరు అనుకుంటారు. ఓకే, చాలా మన సైడ్ అయితే ఎవరిని అడగరు అని అంటారు. చెప్పట్లే నేను, అడగడం అది వాళ్ళది, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రైట్. మనం రిసీవ్ చేసుకోవడం చెప్పేది. ఓకే, అడగడం అది వాళ్ళ ఇష్టం, నువ్వు అడగకు అని మనం చెప్పకూడదు. వాళ్ళ రైట్ కాబట్టి వాళ్ళు అడగచ్చు, మనం రిసీవ్ చేసుకున్నాక ఏదైనా ఉంటుంది. నార్త్ వాళ్ళని అవసరం లేదు, నార్త్ వాళ్ళు ఇంకా వాళ్ళే రెడీగా ఉంటారు, తెలుసు కాబట్టి. మన తెలుగు వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి అలా చెయ్యరు. ఉండొచ్చు అంటే 100లో 1-2 ఉండొచ్చేమో కదా, మిగతా క్లీన్గా వెళ్ళిపోతుంది. సో నాకు చిన్న క్యారెక్టర్ వచ్చినా, నాకు చిన్న రెమ్యునరేషన్ ఇచ్చినా చాలు. సో కొంతమంది ఏం ఆలోచిస్తారంటే నాకు చిన్న క్యారెక్టర్ వచ్చినా రెమ్యునరేషన్ ఇవ్వకుండా పర్లేదు అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ పక్కా సినిమా వస్తుంది, ఆ సినిమాకి ఎంతో కొంత రెమ్యునరేషన్ మనకి ఇవ్వకపోతారా. సో అలా స్టెప్ బై స్టెప్ మనం పోవాలి. నాకు ఫస్టే హీరో కావాలి, నాకు ఫస్టే హీరోయిన్ కావాలి అని అనుకున్న ఎవరంటే ప్రెసెంట్ లీడింగ్ ఉన్న ప్రొడ్యూసర్ పిల్లలు, డైరెక్టర్ పిల్లలు, హీరో పిల్లలు అనుకుంటారు. సో మనలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, కామన్ వాళ్ళు అంటే క్యారెక్టర్ ఇచ్చినా మనం ప్రూవ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూవ్ చేసుకొని ఫ్రెండ్ క్యారెక్టర్ వెళ్దాము, ఒక 10 సినిమాలు చేద్దాం, అరే అబ్బాయి బాగున్నాడు రా, మంచిగా చేస్తున్నాడు, హీరో చేద్దాం అని వాళ్ళు కనిపిస్తే మనం చేయొచ్చు. సో అది ఓకే. సో కమింగ్ టు కృష్ణ గారు, మీ దగ్గరికి వచ్చేద్దాం. అసలు మీరు హీరోగా ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఒక్క మాటలో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చెప్తారు అసలు? గాడ్ గిఫ్ట్. సో అసలు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 5 years అవుతుంది అన్నారు కదా, సో ఈ 5 yearsలో మీరు ఇంతకుముందు ఎందులోనైనా యాక్ట్ చేశారా? లేదు. సో మరి ఈ 5 yearsలో రాని అవకాశం మీకు ఇలాగ హీరోగా తలుపు తట్టినప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు ఇదంతా నిజమేనా, నాకు కూడా వచ్చింది అవకాశం అనేసి ఇలా ఏమైనా ఫీల్ అయ్యారా? ఫస్ట్ నేనేనా హీరో వచ్చిందని నేనే అనుకున్నాను. ఎందుకంటే మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ దగ్గర ఒక క్యారెక్టర్ దొరుకుతుందా అనేది తిరిగే టైంలో, బట్ మన మీద ₹1 పెట్టి నువ్వు ఇది చేయాలి ఖచ్చితంగా అని చెప్పినప్పుడు అప్పుడు వచ్చే ఫీలింగ్ వేరు. చెప్పలే, మాటల్లో చెప్పలేము. అది మాటల్లో చెప్పలే, అనుభూతి వేరే ఉంటుంది. అప్పుడు ఆ అనుభూతి చెందిన తర్వాతనే ఒక్కొక్కటి ఇప్పుడు మళ్ళీ చేయడం కానీ, వేరే మూవీస్ రావడం కానీ 1 by 1. ఎందుకంటే ఫస్ట్ ఈ మూవీ నాకు రావడం. సో ఇదే ఫస్ట్ ఫిలిం కదా, సో ఈ ఫిలిం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ తెలియాలి. ఏంటంటే స్ట్రగుల్ పడితే చాలా మంది స్ట్రగుల్ పడతాం, ఛాన్సులు అవి చాలా ఉన్నారు. వచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. అది నేను మా వాళ్ళు అనుకుంటే మా ఫ్రెండ్స్ కో యాక్టర్స్ అది ఒక్కటి మేము అనుకుంటున్నాం. మరి ఈ 5 years అసలు మీరు ఒక్కసారి కూడా స్క్రీన్ మీద కనిపించకపోవడానికి గల కారణం ఏంటి? అంటే అంత స్ట్రగుల్ పడడానికి గల రీజన్స్ ఏంటి అసలు? రీజన్స్ అంటే కొందరు మనీ అడిగారు, అంటే మేబీ చాలా మంది అడిగారు. ఏది లేడీస్ని అడుగుతారు, జెంట్స్ కూడా అడిగేవాళ్ళు కూడా. ఓ, జెంట్స్ కూడా అడిగేవాళ్ళు. ఓకే, అంటే మీరు ఏమైనా ఫేస్ చేశారా ఇలాగా? చేశారు. ఓకే, అది మన దగ్గరనే చేశాను. అలాంటివి కూడా ఉంది. ఓన్లీ జెంట్స్ని అడుగుతాను చాలా మంది. 90% జెంట్స్ అయితే, లేడీస్ అడిగితే 90%, 10% జెంట్స్ని అడుగుతారు. అంటే జెంట్స్ని అడిగితే లైక్ అడిగేది అవతల పర్సన్ లేడీస్ అయి ఉంటారా లేకుంటే జెంట్స్ ఉంటారా? అంటే క్యూరియాసిటీతో అడుగుతున్నాను, ఇది అడగకూడదో తెలీదు. లేడీస్. ఓకే, మరి అలాంటి వాటిని కూడా అడుగుతున్నప్పుడు అవతల వాళ్ళ నుంచి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అసలు? ఫస్ట్ భయం వస్తుంది. ఎందుకంటే మనల్ని కూడా అడుగుతారు, ఆ భయం వస్తుంది. ఆ భయం నుంచి ఏంటంటే తప్పించుకోవడం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది? స్క్రీన్ మీద కనపడాలని మనం వచ్చాం, దేనికో రాలేదు ఇక్కడ. ఓకే, దాని నుంచి ప్రయత్నం అంటే దాని నుంచి సక్సెస్ నుంచి తిరగడం అంతే. ఏదో అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనే కానీ అలాంటివి పిలిస్తే ఫస్ట్ ఎవరికైనా భయం వస్తుంది. ఎందుకంటే మనం వచ్చిన గోల్ వేరు, ఇక్కడికి వచ్చిన సక్సెస్ గురించి వచ్చాము. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా కానీ ఇక్కడ భరించుకుంటున్నాం, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. అయినా ఎవరైనా చాలా మంది అంటే ఇంట్లో నుంచి ఫోన్ చేసి తిన్నావారంటే తిన్నామని చెప్తాం, వాళ్ళు చూడరు. ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్న అక్కడ అని చెప్తాం, వాళ్ళు చూడరు. వాళ్ళు ఏదో సరే తిరుగుతున్నారులే అనుకుంటారు. కానీ ఇక్కడ మనం
టైం తింటున్నామా తినలేమా అనేది మనకు తెలుసు. ఆ స్ట్రగుల్ చాలా పడుంటారు, నేను కూడా పడ్డాను. మరి 5 years అవుతుంది అన్నారు కదా మీరు ఇండస్ట్రీకి వచ్చి, లైక్ అది మరి ఇంకా రావట్లేదు అవకాశాలు, తిరిగి వెళ్ళిపోదామని ఏమైనా వెళ్ళిపోయారా, లేకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ట్రై చేస్తూనే ఉన్నారు అసలు? సహనం ఉండాలి. ఓకే. ఎందుకంటే కొన్ని రోజులు ఉంటారు, 1 year 2 years ఉంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న నుంచి వర్క్ మంచిగా చేసుకుంటారు. అయితే పండుకుంటప్పుడే ఇంకొక 1 year ట్రై చేస్తుంటే వచ్చి ఉండొచ్చురా, ఇంకో 2 years ట్రై చేసి వచ్చు. ఆ వెళ్తే ఉండకూడదని సహనం కోల్పోలేదు, ట్రై చేస్తూనే ఉన్నా. అదృష్టం ఒక్కొక్కసారి తలుపు తడుతూ ఉంటారు కదా, నాకు ఇప్పుడు తట్టింది. అదృష్టం అయితే ఇప్పుడు తలుపు తట్టింది అని అంటున్నారు. మరి అసలు ఇందులో మీరు ఒక హీరోగా చేస్తున్నారు కదా, సో అసలు మీ క్యారెక్టర్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు అసలు మీ క్యారెక్టరైజేషన్ కోసం? నా క్యారెక్టర్ ఫన్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. బట్ అంటే తిట్టే క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకో క్యారెక్టర్ ఉన్నాడు, ఇంకో యాక్టర్ టామ్ అండ్ జెర్రీ. ఓకే. అంటే ఈ టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్స్ అనేవి లైక్ స్క్రీన్ ముందే ఉంటాయి, ఆన్ సెట్స్ లో కూడా ఇట్లానే ఉంటుందా ఏమైనా? ఓకే, అంటే తిట్టుకుంటూ ఉంటారనమాట ఇంకైతే టామ్ అండ్ జెర్రీ అంటే. ఎందుకంటే అవి ఉంటేనే స్క్రీన్ మేము పండియగలుగుతాం. సడన్ గా వచ్చి చేయండి అంటే ఏంటంటే పరిచయం లేకుండా ఏంటంటే కొంచెం కష్టం, ఇబ్బంది పడతాం. ఇలా ఉంటే ఏంటంటే ఫ్రీగా మూవ్ అవుతాం ఒకరింకో. మరి 5 years అయింది కదా మీరు ఇండస్ట్రీకి వచ్చి, ఈ 5 years ట్రై చేయడంతో చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారు కదా, మరి 5 years సర్వే ఎలా అయ్యారు? అంటే ఇక్కడ హైదరాబాద్లో సర్వే అవ్వడం అంటే అది కొంచెం కష్టతరం అనే చెప్పుకోవాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఇక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్ళాలన్నా కూడా చెప్పుకోవచ్చు మన ఛార్జెస్ గురించి, కానీ దేని గురించి అట్లీస్ట్ ఫుడ్ అయినా సరే. మరి ఇట్లాంటి కష్టతరమైన రోజుల్లో సర్వే ఎలా అయ్యారు అసలు ఈ 5 years మీరు? ఫస్ట్ ఫ్యామిలీ వద్దన్నారు, వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు, అది నాకు ప్లస్. దానివల్లనే సర్వే అయ్యాను. ఓకే. మరి ఈ 5 yearsలో మరి ఇంత కష్టపడి సర్వే అవుతున్నప్పుడు కూడా మీకు ఎప్పుడు అనిపించలేదా అవసరమా మనకి ఎందుకు ఇక్కడ సొంతూరు వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం ఎందుకు ఇక్కడ అని అనేసి? ఫ్యాషన్ అది అంటారు కదా, సినిమా పురుగు వచ్చిందంటే పోజు, మనం పోతేనే పోజు అంటారు కృష్ణ. అది ఆ పురుగున అంటే మనం పోయాక మనం పోతుంది, పోతేనే పోతుంది. ఓకే. సో అలా అయితే మీరు కష్టపడి అయితే ఇండస్ట్రీలోకి వచ్చారు. సో అసలు ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ అనేది ఉంటుంది కదా, లైక్ నేను ఇలా ఉండాలి, నేను ఇది చెయ్యాలి అనేసి. మీకు ఇండస్ట్రీలో నాకంటూ ఒక ఛాన్స్ వస్తే నేను ఇది ఖచ్చితంగా చేసి చూపిస్తా అనుకునేది ఏమైనా ఉందా? అన్ని చేయాలి, అన్ని చేయాలి. నటుడు అనే పేరు అనేది ఎంత వాల్యూబుల్, అన్నీ చేయాలి, అన్నీ చేసేస్తారంటారు అయితే ఏది ఇచ్చినా సరే చేయాలి. ఓకే. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనేది ఒకరు ఉంటారు కదా, లైక్ మీ లైఫ్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు మీరు ఇండస్ట్రీకి రావాలి అనుకునే థాట్ వచ్చేలా మిమ్మల్ని చేసింది ఎవరు అసలు? అన్నీ చేసినట్టే మీ ఇంటర్ టైంలో ఎక్కువ సినిమా చూసేవాడిని. ఆ టైంలోనే ఫ్యాషన్ పెరగడం అయింది, దాని నుంచి రావడం స్టార్ట్ చేశాను. ఏంటంటే ఎక్కువ చూసే సినిమాలు చాలా ఉన్నాయి అప్పుడు ఇంటర్లోనే. పోయే టైం కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, నైట్ టైం సినిమాలకు వెళ్ళేవాళ్ళం. దానివల్ల ఫ్యాషన్ అంటే కాలేజ్తో పాటు సినిమాలు కూడా కవర్ చేసుకుంటూ వచ్చేవారు అయితే. కంటిన్యూటీ చేశాను. ఓకే. సో సినిమాలు అలా చూస్తూ చూస్తూ ఫ్యాషన్ అయిపోయింది. లైక్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకరు బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్ ఇచ్చే పర్సన్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు అన్నారు కదా, లైక్ మీ లైఫ్లో అలా ఎవరు మీరు ఇలా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు మీకు సపోర్ట్ ఇచ్చి ఇప్పటి వరకు మీతో వెనకతల స్ట్రాంగ్ నిలబడిన వాళ్ళు? మా ఫాదర్ అండ్ మదర్. ఓకే. సో వాళ్ళైతే చాలా సపోర్ట్ ఇచ్చారంటారు. ఓకే. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా కొంచెం ఫన్నీగా మాట్లాడుకుందాం. లైక్ ఆన్ సెట్స్ గురించి, సెట్స్లో ఎవరు ఎలా ఉంటారని. లైక్ సెట్స్లో కెమెరా స్టార్ట్ అయింది, రోలింగ్ అవుతుంది అన్నదంతా కూడా సెట్స్కి లేట్గా వచ్చేవాళ్ళు ఎవరు? సెట్కి లేట్ ఎవరు వచ్చేవారు కదా, లైక్ డైరెక్టర్ 1-2 సార్లు పిలిచినా కూడా ఇంకొక 2 minutes ఇంకొక 3 minutes అంటూ ఎవరో ఏం చేయలేదా? అలా ఏం లేదా? చెప్పండి. రారు, ఇంట్రెస్ట్, కసి, ఆఫర్ వచ్చింది యూటిలైజ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం వచ్చిన ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో 5:30 6 o'clock మేము వచ్చేవాళ్ళం. ఓకే. 6-6:30 కల్లా మేకప్ అయ్యేది. సో ఆ టైంకి ఎవరు షార్ట్ ఉంటే ఆ షార్ట్కి వెళ్ళేవారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళాను నేను ఇక్కడికి వెళ్ళాను మాత్రం. ఎందుకంటే రెస్పెక్ట్, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మేము రెస్పెక్ట్ ఇచ్చాం, ఎందుకంటే వాళ్ళు మా మీద ఇన్వెస్ట్ చేశారు. సో కాబట్టి ఆ రెస్పెక్ట్ మేము కాపాడుకోవాలి. ఓకే. ప్రతి ఒక్క సెట్స్లోని కామెడీ చేసి పక్క వాళ్ళని ఏడిపిస్తూ అదేంటిది సంతోషం పొందే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, అలా మీ టీంలో ఎవరున్నారు అసలు? కామెడీ అంటే కృష్ణ ఎక్కువ చేస్తారు. చూపించుకుంటున్నారు అంటే ఇద్దరు ఎవరు? అంటే నేను ఒకటండి, నేను ఏంటంటే
ఎక్కువ నవ్విస్తుండే, చాలా ఎక్కువ. ఆ వాతావరణం చేంజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాతావరణం చేంజ్ చేస్తాను. మూడిగా ఇలా ఉంటాను, అలా నేను డైవర్ట్ చేస్తాను మైండ్. సో సినిమాది కాబట్టి ఏదైనా కామెడీ చేయడం, అంటే నేను ఇంకా కావాల్సి నేను మాట్లాడి వాళ్ళని కొంచెం మాటల్లో పెట్టేస్తాను అట్లా. సో అది వాళ్ళ ఫ్యామిలీ కానీ మన సెట్ లోది కానీ అట్లా కామెడీ ఏంటంటే నాకు చుట్టూ నాకు హ్యాపీగా ఉండాలని ఫస్ట్. సో ఇప్పుడు ఫోన్స్ అన్నారు కదా, కొంతమంది సీన్ టు సీన్ గ్యాప్ వచ్చినా కూడా ఇలా వెళ్ళిపోయి ఫోన్లు పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా మీ టీంలో ఎవరు ఉన్నారు అసలు? నాకు తెలిసి అయితే లేరండి. ఎవరు లేరా? చాలా మంది. సో మేమేం చేస్తామంటే నెక్స్ట్ సీన్ చెప్పే లోపల మేము నలుగురం ఉంటాం కదా, మాక్సిమం స్క్రీన్ మీద మేము నలుగురం కనపడతాం. అక్కడ సీన్ కట్ అవ్వగానే నలుగురం ఒక దగ్గర కూర్చొని జోక్స్ వేసుకుంటుండే బాగా. యాక్చువల్గా మేము అందరం కొత్త. సో తను మాకు యాక్చువల్గా కొత్త కాబట్టి సో తను మా దగ్గర కంపల్సరీ కూర్చుండేది. ఎక్కడికి పోదు, సీన్ అయిపోతే మా దగ్గర కూర్చొని మేము మాట్లాడుకుంటాం. అంటే అబ్బాయిలే, నేను అమ్మాయిని, నేను కూర్చోకూడదని తనకు ఇంటెన్షన్, ఫ్రెండ్లీ నేచర్ ఉండేది. సో మాక్సిమం టీ కొట్టు దగ్గర ఎక్కువ ఉండేది. అంటే చాయ్ కూడా ఎక్కువ తాగేవారు అయితే? బాదుషా ఉంటారు కదా, సో అది తీసుకుంటాము, తీసుకొని జస్ట్ ఒక బైట్ చేస్తాము. అక్కడ వేరే డైలాగ్ మిస్ అయింది అనుకో, కట్ మళ్ళీ ప్రాపర్టీ ఖర్చుల్లో బిస్కెట్ ఖర్చులు ఎక్కువ పెంచారు. సో ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తాం మిమ్మల్ని. ఆన్ సెట్స్ లో ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది అన్నది ఏది అసలు? నేను తర్వాత చెప్తాను. ఎందుకని? నేను లాస్ట్ చెప్తాను. ఇప్పుడు చెప్పరా? ఫస్ట్ కృష్ణ చెప్తా, తర్వాత మనుషులుగా, తర్వాత నేను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉందన్నమాట. అంటే నాకు తెలియదు కదా, నా ఫన్నీయెస్ట్ మూమెంట్ నాకుంది, ఏమో తెలియదు. సో సో మీరు చెప్పండి అయితే. ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే 40 hours షూట్ జరిగింది, 2 days కంటిన్యూ షూట్ జరిగింది, అది ఫన్నీయెస్ట్ మూమెంట్. అంటే స్లీప్ లేదా? అంటే ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని వదలలేదనమాట, 2 days మిమ్మల్ని పట్టుకొని ఉన్నారనమాట. తొందరగా కంప్లీట్ చేయాలని 48 hours షూట్ కంప్లీట్ చేయాలి. అది చాలా ఫన్నీయెస్ట్. ఎందుకంటే అక్కడనే ఉండడం వల్ల షూటింగ్ అంటే హ్యాపీనెస్ ఫస్ట్, ఎందుకంటే ఒక పండుగ వాతావరణం. సో మీరేం చెప్తారు అసలు? షూటింగ్ అంటేనే హ్యాపీనెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అంటేనే అందరు కలుస్తాము, అందరం కలిసి షూట్ చేస్తాము, ప్లస్ అందరం కలిసి ఇంత హ్యాపీగా ఉన్న మూమెంట్ స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి షూటింగ్ వెళ్ళడమే హ్యాపీనెస్. ఫైనల్ గా మీరు ఎందాక నేను తర్వాత చెప్తానని అంత క్యూరియాసిటీగా అన్నారు కదా, ఎందుకు? క్యూరియాసిటీ అంటే ఫస్ట్ ఆఫ్ మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే ఇంతవరకు షేర్ చేసుకోలేదు, బట్ షేర్ చేసుకుంటాను. సో జనరల్గా ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి మనము హీరోల దగ్గర సెల్ఫీ అడుగుతాం, ఎవరు వచ్చినా నాకు సెల్ఫీ. అలాగా ఒక మన KPHP హుడా పార్క్లో సాంగ్ షూట్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 members వచ్చి నాతో సెల్ఫీ దిగారు, ఫోటో దిగారు. సో అప్పుడు నేను గ్రేట్గా ఫీల్ అవ్వలేదు, నేను పెద్ద స్టార్ అని ఫీల్ అవ్వలేదు. అమ్మయ్య నాతో సెల్ఫీ దిగారు, చాలా హ్యాపీగా ఉన్నాను. సో సేమ్ ఇంకోటి అలాగే ఒక ఫామ్ హౌస్లో షూటింగ్ జరుగుతుంది, పిల్లలు వచ్చారు, ఒక 10 members పిల్లలు వచ్చారు, నాతో హీరోయిన్తో మొత్తం అందరితో గ్రూప్ ఫోటో దిగారు. పిల్లలు వచ్చిన తర్వాత ఆటోగ్రాఫ్ అడిగారు. సీరియస్లీ అది ఎంత అంటే ఆనందం చెప్పలేను, సీరియస్లీ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క యాక్టర్ కి తన హ్యాపీనెస్ అవతల వాళ్ళు గుర్తించినప్పుడే హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. నన్న పేపర్ ఏదైనా అంటే అక్కడ చూసి చిన్న బిట్ ఆఫ్ పేపర్ తెచ్చాను అంతే, తెచ్చాను. ఒకటే అడిగాను, అక్కడ హీరోయిన్ ఉన్నాడు, ఫస్ట్ నా తీసుకుంటా తను తీసుకుంటాడు, నేను అబ్బాయి నా ఫస్ట్ నేనే తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు. సేమ్ బ్యాక్ సైడ్ తను తీసుకున్నాడు. ఒకటే పేపర్ మీద ముందు వెనక ఇద్దరు సైన్ పెట్టారనమాట అయితే. సో ఏం చేస్తాను అంటే నా ఇంట్లో జస్ట్ స్టిక్ చేసుకుంటాను. ఎలా స్టిక్ చేసుకున్నా, నా పేరు స్టిక్ చేసుకుంటావా హీరోయిన్ పేరు స్టిక్ చేసుకుంటావా? మనమన్నా అంటే మగజాతి ఆనిముత్యమా? చిన్నప్పుడు అంటే నా తెలిసి 6th class అనుకోండి. సో అలా ఇదే అంటే ఇప్పుడు 6th కాబట్టి మీ పేరు పెట్టుకుంటున్నారు, కానీ అబ్బాయి 10th అయిపోయిన తర్వాత మేడం పేరు తిప్పేస్తాడు. తర్వాత నేను అడగలేదు అబ్బాయిని. సో అది చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ చెప్తున్నాను నా లైఫ్ లో జరిగింది. అంటే లైఫ్ ఇన్ ద సెన్స్ అంటే సినీ ఫీల్డ్ అని కాదు, సో స్టార్టింగ్ ఫ్రమ్ మై కెరియర్ చాలా అది. ప్లస్ ఇంటికి కూడా ఇన్వైట్ మా ఇల్లు పక్కనే రండి అన్నాను. సో ఏంటంటే వాళ్ళ అభిమానం అది. సో సినీ ఫీల్డ్ అంటే పిచ్చి అభిమానం. మన అభిమానించే వాళ్ళు సినీ ఫీల్డ్ లో ఉంటారు, స్పోర్ట్స్ లో ఉంటారు. సో అలాంటి అభిమాని నాకు దొరికాడు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇది అయితే మీకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అంటారు. ఓకే.